Hey guys, welcome back to another video. And guys, ఈ వీడియోలో నేను the beginning after the end chapter 25 to 35 వరకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ గైస్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. అండ్ ఆల్సో గైస్ ఈ వీడియోకి నేను 1k లైక్స్ ప్లస్ 150 కమెంట్స్ టార్గెట్గా పెడుతున్నాను. మీరు టార్గెట్ని ఫినిష్ చేయట్లేదు, అందుకే టార్గెట్ని తగ్గించాను. సో ఈ టార్గెట్ని ఫినిష్ చేసేయండి ప్లీజ్, మర్చిపోకుండా ఫినిష్ చేసేయండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి, వాళ్ళతో కూడా లైక్ కొట్టండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ ఇచ్చండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, కంపంగా ఫాలో అవ్వండి, మర్చిపోకండి. అండ్ లెట్స్ కింద వీడియో గైస్. సో గైస్ చాప్టర్ 25లో మన ఆథర్ వాళ్ళు మళ్ళీ క్యాసిల్కి వచ్చేస్తారు రినియా దగ్గర నుంచి. అండ్ కింగ్ అండ్ క్వీన్ కలిపి ఆథర్కి సారీ అని చెప్తారు. బికాస్ ముందు వాళ్ళు తాతకి చెప్తారు కదా ఆథర్ ఇక్కడ ఉండడం మాకు ఇష్టం లేదని, దాని గురించి వాళ్ళిద్దరు కలిపి ఇప్పుడు ఆథర్కి అపాలజైజ్ చేస్తారు. అండ్ తర్వాత ఆథర్ అండ్ తెస్ కలిపి బయటికి పోతారు తిరగడానికి. అండ్ అప్పుడే ఒక అవలగాడు ఉంటాడు కదా, వాడు ఆథర్ని బులీ చేయడానికి ట్రై చేస్తాడు, బట్ ఆథర్ వాడిని బులీ చేస్తాడు. దాంతో వాడు ఆథర్ని ఛాలెంజ్ చేస్తాడు ఫర్ ఎ ఫైట్, బట్ ఆఫ్ కోర్స్ ఆథర్ వాడిని వేసి పడేస్తాడు. అండ్ గైస్ ఈ అవలగాడిని గుర్తుపెట్టుకోండి, వీడు మళ్ళీ వస్తాడు తర్వాత. అండ్ తర్వాత ఆథర్ అండ్ తెస్ కలిపి అట్లనే తిరుగుతుంటారు. అండ్ లాస్ట్కి ఒక దగ్గర తెస్ అడుగుతుంది, రేపటి నుంచి నీ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది కదా, నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు అని అడుగుతుంది. అండ్ దానికి అఫ్ కోర్స్ మన ఆథర్ చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతూ ఉంటాడు, తను ఏం నేర్చుకోబోతున్నాడని. అండ్ తర్వాత అట్లా 3 years అయిపోతాయి. అండ్ అఫ్ కోర్స్ మన ఆథర్ అండ్ తెస్ కొంచెం పెద్దవాళ్ళు అయిపోతారు. అండ్ తర్వాత వీళ్ళిద్దరు ట్రైనింగ్కి పోతారు. అండ్ తాత ఆథర్ని అడుగుతాడు ఏ రేస్ వాళ్ళు ఎన్ని ఎలిమెంట్స్ని కంట్రోల్ చేయగలరని అడుగుతాడు. దాంతో ఆథర్ చెప్తాడు దెర్ ఆర్ 4 బేసిక్ ఎలిమెంట్స్, ఫైర్, వాటర్, ఎర్త్ అండ్ విండ్. అండ్ ఈ 4 ఎలిమెంట్స్లో ఇంకా హయ్యర్ ఫార్మ్స్ కూడా ఉంటాయి. అండ్ అవేంటి ఐస్, గ్రావిటీ, లైట్నింగ్ అండ్ సౌండ్. అండ్ ఎవడైతే 4 బేసిక్ ఎలిమెంట్స్లో మాస్టర్ అయిపోతాడో, అంటే ఎవడైతే 4 బేసిక్ ఎలిమెంట్స్ని మంచిగా కంట్రోల్ చేయగలుగుతాడో వాడే 4 హయ్యర్ ఎలిమెంట్స్ని కూడా మంచిగా కంట్రోల్ చేయగలుగుతాడు. అండ్ వాళ్ళని డివెన్స్ అని పిలుస్తాం. అంటే ఇప్పుడు ఒకడు ఉన్నాడు, వాడు వాటర్ ఎలిమెంట్లో మాస్టర్ అయిపోయాడు. అండ్ వాటర్ ది హయ్యర్ ఫార్మ్ ఏంటి ఐస్. సో వాడు వాటర్ ఎలిమెంట్లో మాస్టర్ అయిపోయింది కాబట్టి వాడికి ఐస్ కూడా అన్లాక్ అయిపోద్ది. అండ్ అప్పుడు వాడు ఐస్ ఎలిమెంట్ని కూడా యూజ్ చేయొచ్చు. అండ్ అట్లా ఒక్కొక్క ఎలిమెంట్కి హయ్యర్ ఫామ్ ఉంటుంది. అండ్ ఆ హయ్యర్ ఫామ్లో ఏదో ఒక ఎలిమెంట్ని మాస్టర్ చేయగలిగితే వాళ్ళనే డివెన్స్ అని పిలుస్తాం. అండ్ డ్వార్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఓన్లీ ఎర్త్ అండ్ ఫైర్ మ్యాజిక్ని మాత్రమే కంట్రోల్ చేయగలుగుతారు. అంటే వాళ్ళ స్పెషాలిటీ ఎర్త్ అండ్ ఫైర్ మ్యాజిక్. అండ్ ఒకవేళ డ్వార్స్ ఎర్త్ అండ్ ఫైర్ మ్యాజిక్లో తోపు అయిపోయారు అనుకోండి, అప్పుడు వాళ్ళు మ్యాగ్మాని కూడా కంజ్యూర్ అండ్ మ్యానిపులేట్ చేయగలరు. అండ్ ఎల్ఫ్ ఒక స్పెషాలిటీ ఏంటి వాటర్, విండ్ అండ్ ఎర్త్. అండ్ రేర్ కేసెస్లో ఎల్ఫ్స్ కూడా ఒక స్పెషల్ డివెంట్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. అండ్ ఆ స్పెషల్ డివెంట్ ప్లాంట్స్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. బట్ ఎల్ఫ్స్ వాటర్ అండ్ విండ్ ఒక హైయర్ ఫార్మ్స్ని రీచ్ అవ్వలేకపోయారు. అంటే వాళ్ళు ఒక స్పెషల్ డివెంట్ని ప్రొడ్యూస్ చేయలేకపోయారు హూ కెన్ కంట్రోల్ హైయర్ ఫార్మ్స్ ఆఫ్ వాటర్ అండ్ విండ్. బట్ హ్యూమన్స్ 4 బేసిక్ ఎలిమెంట్స్లో దేనైనా సరే కంట్రోల్ చేయగలుగుతారు. అండ్ హ్యూమన్స్ ఆర్ ద ఓన్లీ రేస్ క్యాపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ డివెన్స్ హూ కెన్ కంట్రోల్ హైయర్ ఫార్మ్స్ ఆఫ్ ఆల్ బేసిక్ ఎలిమెంట్స్. అండ్ ఇదే డిఫరెన్స్ బిట్వీన్ 3 రేసెస్లో. అండ్ తర్వాత తెస్ తాతని అడుగుతుంది, మనం ఈ ట్రైనింగ్ అంతా చేస్తుంది ఆథర్ బాడీని రెడీ చేయడానికి కదా, సో దట్ తన బీస్ట్ విల్ని హ్యాండిల్ చేయడానికి కదా, అలాంటప్పుడు ఆథర్ కూడా ఫిజికల్ ట్రైనింగ్ చేయాలి కదా అని తెస్ అంటది. సో గైస్ యాక్చువల్గా అయితే హ్యూమన్స్కి వాళ్ళ టీనేజ్ ఇయర్స్లో అవేకనింగ్ అవుతుంది కదా, బట్ అదే ఎల్ఫ్స్కి 10 yearsలోనే అవేకనింగ్ అయిపోద్ది. అండ్ టెస్కి అయితే ఇంకా త్వరగా అయిపోయింది, 9 yearsలోనే అవేకనింగ్ అయిపోయింది తనకి. సో అందుకే అప్పటి నుంచి టెస్ ట్రైన్ అవుతుంది విత్ ఎ ట్యూటర్ ఫర్ హర్ కాంజరింగ్ స్కిల్స్. అండ్ ఆల్సో తను ఫైటింగ్ కూడా నేర్చుకుంటుంది విత్ తాత. అండ్ తను ఒక్కరితో దెబ్బలు తింటుంది కాబట్టి ఫ్రమ్ తాత డ్యూరింగ్ ద ట్రైనింగ్. అందుకే టెస్ ఆథర్ని కూడా ఫిజికల్ ట్రైనింగ్లో జాయిన్ అవ్వమని అడుగుతుంది, సో దట్ ఆథర్ కూడా దెబ్బలు తినడానికి. బట్ తాత అంటాడు ఆథర్కి ఫిజికల్ ట్రైనింగ్ అవసరం లేదు, ఎందుకంటే ఆథర్ ఈ 3 years బీస్ట్ విల్ని కంట్రోల్ చేయడానికి ట్రైన్ అయ్యాడు కదా, దానివల్ల ఆథర్ యొక్క మసిల్స్, బోన్స్ అండ్ తన ఆర్గన్స్ ఫ్యూజ్ అయిపోయినాయి విత్ హిస్ మాన. దానివల్ల తన బాడీ ఆటోమేటికలీ స్ట్రాంగ్ అయిపోయింది వితౌట్ ఫిజికల్ ట్రైనింగ్ అని తాత అంటాడు. అండ్ తర్వాత ఆథర్ యొక్క ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ తాత తన మానని ఆథర్ యొక్క మానకూరలకి పంపిస్తాడు, బట్ దానివల్ల ఒక ఎక్స్పోజన్ అవుతుంది. దాంతో తాత ఆథర్ని అడుగుతాడు ఏ బీస్ట్ రా నీకు దాని బీస్ట్ విల్ ఇచ్చిందని. దానికి ఆథర్ అంటాడు ఒక డ్రాగన్ అని. దాంతో తాత షాక్ అయిపోతాడు ఒక డ్రాగన్ అని. అండ్ అప్పుడే ఆథర్ అన్కాన్షియస్ అయిపోతాడు. అండ్ తర్వాత ఆథర్ లేచినాక తాత అంటాడు నువ్వు 4 monthsలో సైరస్ సిటీకి వెళ్ళిపోవచ్చు అని. దాంతో ఆథర్ షాక్ అయిపోతాడు, అప్పుడేనా ఇంకా 2 years టైం ఉంది కదా అని అంటాడు. దాంతో తాత అంటాడు ఒక టోర్నమెంట్ అవుతుంది బిట్వీన్ ద 3 kingdoms, దానివల్ల ఇంకా 4 monthsలో సైరస్ సిటీకి ఒక పోర్టల్ ఓపెన్ అవుతుందని అంటాడు. దాంతో ఆథర్ హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఎట్ ది సేమ్ టైం తను సాడ్గా కూడా ఫీల్ అవుతాడు 4 monthsలో వెళ్ళిపోవాలా అని. అండ్ తాత వెళ్ళిపోతాడు.
అండ్ అప్పుడే ఆథర్ దగ్గర ఉన్న గుడ్డు విరిగిపోతుంది. అండ్ దాంట్లోకి వెళ్ళి ఒక బేబీ డ్రాగన్ బయటకు వస్తుంది. అండ్ అప్పుడే ఆ డ్రాగన్ ఆథర్ని కొరికేస్తుంది. బట్ దాంతో ఒక సింబల్ ఫామ్ అయిపోద్ది. అండ్ యాక్చువల్గా అయితే ఈ సింబల్ వల్ల డ్రాగన్ అండ్ ఆథర్ కమ్యూనికేట్ చేసుకోగలుగుతారు ఇన్సైడ్ దర్ మైండ్స్, బయటకు కాదు. ఇట్లా ఆ డ్రాగన్ ఆథర్ని మామ అని పిలుస్తుంది. అండ్ అప్పుడు ఆథర్కి అర్థమవుతుంది ఈ సింబల్ వల్ల డ్రాగన్ నాతో మాట్లాడగలుగుతుందని. అండ్ ఆథర్ డ్రాగన్ కి చెప్తాడు నన్ను మామ కాదు పాప అని పిలవమని అంటాడు. అండ్ తర్వాత ఆథర్ ఆ డ్రాగన్ కి సిల్వి అని పేరు పెడతాడు. అండ్ ఈ పేరు దానికి నచ్చుతుంది కూడా. అంటే ఈ సింబల్ వల్ల వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం మాత్రమే కాదు, ఈ సింబల్ వీళ్ళిద్దరిని కనెక్ట్ కూడా చేసింది. దాని వల్ల ఒకరి ఫీలింగ్స్ ఇంకొకరికి తెలుస్తాయి. అండ్ తర్వాత వీళ్ళిద్దరు పడుకుని పోతారు. అని అప్పుడే తెలిసి వస్తుంది. అండ్ తను సిల్విని పట్టేసుకుంటది బికాస్ అది క్యూట్ గా ఉంటది కాబట్టి. అని అట్లా మార్నింగ్ అయిపోద్ది. అండ్ తాత అయితే షాక్ అయిపోతాడు సిల్విని చూసి బికాస్ తను డ్రాగన్ కాబట్టి. అండ్ దాంతో తాత అనుకుంటాడు ఇట్లనే నాకు షాక్స్ తగులుతుంటే నేను త్వరగా చనిపోతానని అంటాడు. అండ్ తాత ఆత్రం మొత్తం చెప్పేస్తాడు తాతకి అబౌట్ సిల్వియా. అండ్ తాత చెప్తాడు డ్రాగన్స్ ఓన్లీ వాళ్ళ పేరెంట్స్ ముందు అండ్ ఫ్యామిలీ ముందు మాత్రమే హ్యాచ్ అవుతాయని. బట్ ఆథర్కి అర్థం కాదు సిల్వి తన ముందు ఎందుకు హ్యాచ్ అయిందని. ఎందుకంటే ఆథర్ అయితే ఫ్యామిలీ కాదు కదా. సో ఇట్లా ఎందుకైందంటే నిన్న తాత తన మానాన్ని పంపించాడు కదా ఆథర్ ఒక మానకోర్లకి. సో దానివల్ల బీస్ట్ విల్ యాక్టివేట్ అయిపోయింది. అండ్ దానివల్ల సిల్వి హ్యాచ్ అయిపోయింది. అండ్ తర్వాత తాత అంటాడు ఆథర్ తో ఇప్పుడు మనం నీ కోర్ ని అండ్ నీ డ్రాగన్ విల్ ని ట్రైన్ చేయాలి టు రీచ్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ బీస్ట్ విల్. అండ్ ఇప్పుడు ట్రైనింగ్ ఏంటంటే ఫైటింగ్ చేయడం. అండ్ అప్పుడే తాత తన బీస్ట్ ఫామ్ లకి వచ్చేసాడు టు ఫైట్ ఆథర్. సో గైస్ యాక్చువల్గా అయితే దెర్ ఆర్ 2 phases ఇన్ బీస్ట్ టేమర్. సో ఫస్ట్ ఫేజ్ పేరు ఎక్వైర్ ఫేజ్. సో ఈ స్టేజ్ లో బీస్ట్ టేమర్ వాడి బీస్ట్ యొక్క స్ట్రెంత్ ని బారో చేసుకోవచ్చు. అండ్ సెకండ్ స్టేజ్ పేరు ఇంటిగ్రేట్ ఫేజ్. అండ్ దీంట్లో బీస్ట్ టేమర్ బీస్ట్ ఫామ్ లకి వచ్చేసాడు జస్ట్ లైక్ ఇప్పుడు తాత ఎట్లా వచ్చిండో అట్లా. అండ్ ఫస్ట్ స్టేజ్ ని చాలా ఈజీగా రీచ్ అయిపోవచ్చు. బట్ అదే సెకండ్ స్టేజ్ కి రీచ్ అవ్వాలంటే చాలా కష్టపడాలి. అండ్ తాతకి అయితే కొన్ని టికెట్స్ పడిపోయినాయి టు రీచ్ ద సెకండ్ స్టేజ్. అండ్ తాతది బీస్ట్ ఫామ్ పేరు ఏంటో తెలుసా? షాడో ప్యాంథర్. అండ్ తాత ఆథర్ కి చెప్తాడు నువ్వు నన్ను చూస్తూ ఉండు, నేను నీ వెనకాలకి వచ్చేస్తాను అంటాడు. అండ్ దాంతో ఆథర్ అనుకుంటాడు నువ్వు నాకు చెప్పే మరో వస్తావా అని. అండ్ అప్పుడే తాత మాయమైపోతాడు. అండ్ తను ఆథర్ వెనకాలకి వచ్చేస్తాడు. అండ్ ఆథర్ వెనకాలకి తిరిగే లోపే తాత మళ్ళీ మాయమైపోతాడు. అండ్ మళ్ళీ ఆథర్ వెనకాలకి వచ్చేసాడు. దాంతో ఆథర్ భయపడిపోతాడు. అండ్ తను సరెండర్ అయిపోతాడు. ఇంకా దాంతో తాత మళ్ళీ నార్మల్ అయిపోతాడు. అండ్ తర్వాత తాత ఇంకా ఆథర్ యొక్క ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాడు. అండ్ అట్లా డేస్ అయిపోతూ ఉంటాయి. అండ్ అట్లా ఆథర్ ఫస్ట్ స్టేజ్ కి కూడా రీచ్ అయిపోతాడు ఆఫ్ డ్రాగన్ విల్. అండ్ ఆల్సో తాత ఆథర్ కి నేర్పిస్తాడు తన లోపల ఉన్న బీస్ట్ విల్ ని ఎట్లా హైడ్ చేయాలని. అండ్ అట్లా రోజు ఆథర్ తాతతో ఫైట్ చేస్తూ ఉంటాడు. అండ్ అట్లా ఆథర్ రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతూనే ఉంటాడు. అండ్ ఆల్సో ఆథర్ టెస్ట్ తో కూడా కొంచెం టైం గడుపుతూ ఉంటాడు. అండ్ తన చైల్డ్హుడ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు జస్ట్ లైక్ సిల్వియా చెప్పినట్టు. అండ్ అట్లా 4 months అయిపోతాయి. అండ్ ఆథర్ వెళ్ళాల్సిన టైం వచ్చేసింది ఇంకా. దాంతో ఆఫ్ కోర్స్ టెస్ట్ ఏడుస్తుంది. దాంతో ఆథర్ టెస్ట్ ని కన్సల్ట్ చేస్తాడు. అండ్ ఆల్సో ఆథర్ తన చేయి మీద ఉన్న సింబల్ ని కవర్ చేసుకుంటాడు విత్ సిల్వియాస్ ఫెదర్. అండ్ ఆల్సో వెళ్లే ముందు తాత ఆథర్ కి ఒక కంపాస్ ఇస్తాడు యాజ్ ఎ గిఫ్ట్. అండ్ ఆల్సో దీని మీద ఎరెలిత్ హౌస్ ది క్రస్ట్ కూడా ఉంటది. అండ్ తర్వాత ఆథర్ అందరికి బాయ్ అని చెప్పేశాడు. ఎస్పెషల్లీ టెస్ కి హక్ చేసుకుని మరి చెప్తాడు బాయ్. అండ్ తర్వాత క్యారేజు ఎక్కేస్తాడు. అండ్ ఇక్కడ మన అవలగడ ఉంటాడు. అండ్ వీడి పేరు ఫెరీ. సో వీళ్ళు కూడా ఆథర్ తో పాటు సైరా సిటీకి వస్తారు. అండ్ ఆల్సో గైస్ ఈ సైరా సిటీ అనేది ఒక ఫ్లోటింగ్ సిటీ చూడొచ్చు మీరు. అండ్ తర్వాత ఆథర్ వాళ్ళ అమ్మ నాన్న ఉన్న ఇంటికి పోతాడు. అండ్ అఫ్ కోర్స్ ఆథర్ చాలా నర్వస్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. అండ్ తను నాక్ చేస్తాడు ఆన్ ది డోర్. అండ్ దాంతో ఒక ఓల్డ్ మేడ్ డోర్ ఓపెన్ చేస్తుంది. దాంతో ఆథర్ తన పేరు చెప్పి తన పేరెంట్స్ గురించి అడుగుతాడు. అండ్ అక్కడికి ఒక చిన్న పిల్ల వస్తుంది. అండ్ ఈ చిన్న పిల్లతో పాటు ఎలైజ్ కూడా వచ్చేస్తుంది. అండ్ ఎలైజ్ అంటది ఎలినార్ లేవిన్ నువ్వు ఇక్కడ ఉన్నవా అని. అంటే ఈ పిల్ల ఆథర్ ఒక సిస్టరు. అండ్ దాంతో ఆథర్ ఏడుస్తాడు. అండ్ ఎలైజ్తో అంటాడు ఐఎమ్ హోమ్ అని. దాంతో ఎలైజ్ వచ్చి ఆథర్ని హక్ చేసుకుంటది. అండ్ అప్పుడే రే కూడా పరిగెత్తుకొని వచ్చేస్తాడు. అండ్ వచ్చి ఆథర్ని హక్ చేసుకుంటాడు. దాంతో ఫ్యామిలీ ఫైనలీ రీయూనిట్ అయిపోయింది. అండ్ తర్వాత ఎలైజ్ ఎలికి చెప్తుంది ఆథర్ నీ అన్నయ్య అని. దాంతో ఎలి అంటది హాయ్ అన్నయ్య అని. దాంతో ఆథర్ హ్యాండ్ షేక్ ఇస్తాడు. అండ్ తర్వాత ఆథర్ మొత్తం స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు తన పేరెంట్స్ కి. బట్ తను సిల్వి గురించి నిజం చెప్పాడు. తను ఏమని చెప్తాడంటే నేను ఒకసారి ఒక బీచ్ టెన్లోకి పోయాను. అండ్ అక్కడ సిల్వి వాళ్ళ మదర్ చనిపోయింది. నేను తనని సేవ్ చేయలేకపోయినాను. అందుకే సిల్విని పెంచుకుంటున్నాను అని అంటాడు. అండ్ తర్వాత ఎలైజ్ ఆథర్ని అడుగుతుంది తన ఇల్నెస్ గురించి. దానికి ఆథర్ అంటాడు నాకు త్వరగా అవేకనింగ్ అయిపోయింది కదా, దానివల్ల నా మానా కోర్లో ఇన్స్టెబిలిటీ వచ్చింది అంతే అని ఆథర్ అంటాడు. బట్ ఇది కూడా అబద్ధమే కదా. అండ్ ఆథర్ కూడా బాధగా ఫీల్ అవుతాడు అబద్ధం చెప్తున్నందుకు. బట్ ఆథర్ స్ట్రాంగ్ అయినాక అప్పుడు అన్ని నిజాలు చెప్తామని అనుకుంటాడు. బికాస్ ఇప్పుడు చెప్తే చాలా డేంజరస్ అని ఆథర్ అనుకుంటాడు. అండ్ తర్వాత రే ఆథర్ని అడుగుతాడు నీ మానకోరు ఏ స్టేజ్లో ఉందిరా అని. సో యాక్చువల్గా అయితే రే గాడు ఇప్పుడు ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తున్నాడు ఫర్ హెలిస్టియా ఆక్షన్ హౌస్ గార్డ్స్కి.
అందుకే రేగాడు కొంచెం బాడీ కూడా పెంచిండు అండ్ ఇప్పుడు వాడు డార్క్ ఆరెంజ్ స్టేజ్ లో ఉన్నాడు. అందుకే వాడు ఎక్స్ట్రా దప్పడానికి ఆథర్ని అడుగుతున్నాడు, నువ్వు ఏ స్టేజ్ లో ఉన్నావురా అని. అండ్ ఆథర్ ఇప్పుడు లైట్ రెడ్ స్టేజ్ లో ఉన్నాడు. అండ్ దాంతో రేగాడు షాక్ అయిపోతాడు చాలా. అండ్ ఆల్సో వాడు ఆథర్తో ఇప్పుడు ఫైట్ చేద్దామని అనుకుంటాడు. అండ్ అప్పుడు అక్కడికి ఈ ఇల్లు ఓనర్స్ వచ్చేస్తారు. అండ్ వీళ్ళ పేర్లు విన్సెంట్, తబిత అండ్ వీళ్ళ కూతురు పేరు లిలియా. సో విన్సెంట్ కి ఆప్షన్ హౌస్ ఉంది కదా, దాంట్లోనే రేగాడు పనిచేస్తున్నాడు యాజ్ ఏ ఇన్స్ట్రక్టర్. అండ్ విన్సెంట్ ఏమో పాత ఫ్రెండ్ రేగాడికి, అందుకే ఆథర్ వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళింట్లోనే ఉంటుంది. సో దాంతో ఆథర్ ట్యాంక్ ఏం చెప్తాడు వీళ్ళకి ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ. అండ్ తర్వాత ఆథర్ ఇంకా రేగాడు ఫైటింగ్ చేయడానికి పోతారు గార్డెన్ కి. అండ్ విన్సెంట్ గాడు నమ్మడు ఆథర్ లైట్ రెడ్ స్టేజ్ లో ఉన్నాడని, ఎందుకంటే అప్పుడొక చిన్న పిల్లడు ఎట్లా రీచ్ అవ్వగలడు రెడ్ స్టేజ్ కి, ఈవెన్ సైరస్ అకాడమీలో ఉన్న పిల్లలు కూడా రీచ్ అవ్వలేరు రెడ్ స్టేజ్ కి, అలాంటప్పుడు ఆథర్ ఎట్లా రీచ్ అవ్వగలిగిండని విన్సెంట్ అనుకుంటుంటాడు. అండ్ తర్వాత ఇంకా ఫైట్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఆథర్ మంచి పోటీ ఇస్తాడు తన డాడ్ కి. దాంతో రేగాడు ఇంకా మ్యాజిక్ ని యూజ్ చేస్తాడు. అండ్ ఈ మ్యాజిక్ ట్రిక్ ని రేగాడు జస్ట్ ఇప్పుడే నేర్చుకుంటూ ఆఫ్టర్ రీచింగ్ డార్క్ ఆరెంజ్ స్టేజ్. సో యాక్చువల్గా అయితే ఎప్పుడైతే ఒకటికి అవేకనింగ్ అవుతుందో వాళ్ళు ఏ ఎలిమెంట్ ని అయితే మంచిగా యూజ్ చేయగలుగుతారో, మంచిగా కంట్రోల్ చేయగలుగుతారో, వాళ్ళకి ఆ ఎలిమెంటే ఎఫినిటీ ఆర్ స్ట్రెంత్ అయిపోద్ది. అండ్ తర్వాత వాళ్ళు ఏ ఎలిమెంట్లు అయితే మంచుకున్నారో వాళ్ళు ఆ ఎలిమెంట్ సైడే ఇంకా పోతారు. దాంతో వాళ్ళకి ఆ ఎలిమెంట్ ఇంకా స్పెషాలిటీ అయిపోద్ది. అండ్ కాంజరెన్స్ అయితే వాళ్ళ స్పెషల్ ఎబిలిటీని మేనిఫెస్ట్ అండ్ మ్యానిపులేట్ కూడా చేయగలరు. అండ్ ఆగ్మెంటర్స్ కూడా ఇట్లనే చేయగలరు. బట్ ఓన్లీ వాళ్ళు ఒక సర్టెన్ థ్రెషోల్డ్ ని దాటినాకనే వాళ్ళు ఎలిమెంట్ ని మ్యానిపులేట్ అండ్ మేనిఫెస్ట్ చేయగలరు. బట్ రేగాడికి ఎప్పుడు కూడా ఒక ఫార్మల్ ట్రైనింగ్ అవ్వలేదు కదా, దాంతో వీడు ఆరెంజ్ స్టేజ్ కి రీచ్ అయినాక అప్పుడు వీడు వాడి ఎక్స్ప్లోజివ్ మనని ఫైర్ లాగా యూజ్ చేయగలుగుతాడు. అండ్ ఎట్లయితే ఇప్పుడు రేగాడు ఫైర్ ని యూజ్ చేయగలుగుతాడు, అట్లనే ఆథర్ లైట్నింగ్ ని యూజ్ చేయగలుగుతాడు. అండ్ దాంతో అందరు కూడా షాక్ అయిపోతారు ఆథర్ ఒక టీమేట్ అని తెలిసినాక. ఆ తర్వాత ఇంకేమంది ఫైట్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇద్దరు కూడా నాన్ స్టాప్ గా ఫైట్ చేసుకుంటూ ఉంటారు. దాంతో గార్డెన్ అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోతుంటది. బట్ అయినా సరే వీళ్ళిద్దరు కంటిన్యూస్ గా ఫైట్ చేస్తూనే ఉంటారు. అండ్ ఇద్దరు కూడా వాళ్ళ ఓటమిని ఒప్పుకోరు. బట్ లాస్ట్ కి ఆథర్ గెలిచేస్తాడు. దాంతో రేగాడు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాడు తన కొడుకు ఇంత ఎదిగిపోయాడని. సో యాక్చువల్ గా అయితే లైటింగ్ అనేది సక్సెస్ఫుల్ ఎఫినిట్ అనమాట ఆథర్ కి. బట్ ఆథర్ ఐస్ ని సరిగ్గా నేర్చుకోలేకపోతాడు. అతను సౌండ్ అండ్ గ్రావిటీని కూడా ఇంకా అన్లాక్ చేయలేకపోతాడు. అంత విన్సెంట్ అండ్ తబిత అయితే షాక్ అయిపోతారు ఆథర్ ఇంత ఎక్స్ట్రాడినరీ చైల్డ్ అని తెలిసినాక. అంత వీళ్ళందరూ కలిపి లోపలికి పోయి డిన్నర్ చేస్తూ ఉంటారు. ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ అప్పుడే రే విన్సెంట్ కి చెప్తాడు ఆథర్ కి 3 years ఉన్నప్పుడే తనకి అవేకనింగ్ అయిపోయిందని. దాంతో అఫ్ కోర్స్ విన్సెంట్ అండ్ తబిత మళ్ళీ షాక్ అయిపోతారు. అండ్ అప్పుడే విన్సెంట్ కాడు అంటాడు మనం ఆథర్ ని సైరస్ అకాడమీకి పంపిద్దామని. అండ్ ఆల్సో ఖర్చు మొత్తం కూడా నేనే భరిస్తా అని అంటాడు. బట్ దానికి ఎలైస్ అంటది మీరు మాకు ఇప్పటి వరకు చాలా హెల్ప్ చేశారు, వి కాంట్ ఆస్క్ మోర్. అండ్ ఆల్సో ఆథర్ కి ఇంకా 8 years అప్పుడే తనని సైరస్ అకాడమీకి రానియరని ఎలైస్ అంటది. దానికి విన్సెంట్ అంటాడు నాకు సైరస్ అకాడమీ డైరెక్టర్ తెలుసు, నేను తనతో మాట్లాడతా అని అంటాడు. దానికి ఆథర్ అంటాడు నేను ఇప్పుడే నా ఫ్యామిలీని మళ్ళీ కలిశాను, అప్పుడే నేను వీళ్ళని వదిలేసి వెళ్ళిపోయాను టు ద సైరస్ అకాడమీ, నేను ఇంకా చాలా టైం గడపాలి నా ఫ్యామిలీతో అని అంటాడు. అందుత ఆథర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పడుకోవడానికి. అండ్ అప్పుడే లిలియా ఉంది కదా, తను ఆథర్ ని వేరొక ప్లేస్ కి పట్టుకుపోతుంది. ఇక్కడ సర్వెంట్స్ అందరూ ఉంటారు. సో యాక్చువల్గా అయితే లిలియా రోజు ఇక్కడికి వస్తుంది తినడానికి. బికాస్ తబిత ఉంది కదా, తను లిలియాని తినేయదు తన వెయిట్ పెరిగిపోద్దేమని. బట్ లిలియా రోజు ఇక్కడికి వచ్చి తింటూ ఉంటది. అండ్ ఆల్సో విన్సెంట్ అండ్ తబితకి ఉంటది లైక్ వాళ్ళ కూతురికి అవేకనింగ్ అవ్వాలని, తను ఒక మేగ్ అవ్వాలని. బట్ విన్సెంట్ అండ్ తబిత ఇద్దరు కూడా మేగ్స్ కాదు. అండ్ వాళ్ళిద్దరికి కూడా అవేకనింగ్ అవ్వలేదు చిన్నప్పటి నుంచి. బట్ లిలియాకి అవేకనింగ్ అవ్వాలని వాళ్ళిద్దరికి ఉంటది. అండ్ తర్వాత ఆథర్ పడుకోవడానికి పోతాడు. అండ్ ఎలైస్ అండ్ రే వస్తారు తనతో మాట్లాడడానికి. ఆ తర్వాత మాట్లాడినాక అండ్ గుడ్ నైట్ చెప్పినాక వాళ్ళిద్దరు వెళ్ళిపోతుంటారు. అండ్ అప్పుడే రే ఆథర్ తో అంటాడు ఇందాక విన్సెంట్ ఏదో తాగి మాట్లాడిండు అట్లా, నువ్వేమీ అనుకోకని అంటాడు. దానికి ఆథర్ అంటాడు ఓకే, అయినా నాకు తెలుసు వాళ్ళ ముగ్గురు మంచి వాళ్ళని ఆథర్ అంటాడు. అండ్ తర్వాత మార్నింగ్ అవుతుంది. అండ్ ఆథర్ అండ్ సిల్వి కలిపి స్నానం చేస్తారు. అండ్ సిల్వి దగ్గర నుంచి చాలా కంపు వస్తుంది, అందుకే ఆథర్ సిల్వికి స్నానం చేసేసాడు. సో తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసినాక ఆథర్ వాళ్ళ ఫ్యామిలీ తబిత అండ్ లిలియా వీళ్ళందరూ కలిపి షాపింగ్ కి పోతారు. అండ్ అప్పుడే ఆథర్ కి ఒక షాప్ లో బీస్ట్ కోర్స్ కనిపిస్తాయి. అండ్ ఈ బీస్ట్ కోర్స్ అనేవి చాలా చాలా కాస్ట్లీ అంట, ఎందుకంటే సమ్ టైమ్స్ బీస్ట్ కోర్స్ లో బీస్ట్ విల్ కూడా ఉండొచ్చు అంట, అందుకే బీస్ట్ కోర్స్ అనేవి చాలా కాస్ట్లీగా ఉంటాయి. అండ్ తబిత ఆథర్ తో అంటది మన ఆప్షన్ హౌస్ కి బీస్ట్ కోర్స్ వస్తలే, అప్పుడు నువ్వు దగ్గర నుంచి చూడొచ్చని అంటది. అండ్ తర్వాత లేడీస్ అందరు కలిపి ఆథర్ ని సలూన్ కి పట్టుకోబోతారు అండ్ హెయిర్ కట్ చేపిస్తారు. అండ్ తర్వాత వీళ్ళందరూ కలిపి అట్లనే షాపింగ్ చేస్తుంటారు. అండ్ ఆథర్ మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అండ్ ఆల్సో ఎవడ మన ఆథర్ ని అండ్ సిల్విని గమనిస్తూ ఉంటాడు ఎవడ మళ్ళాడు. అండ్ అట్లా ఈవినింగ్ అయిపోద్ది. అండ్ వీళ్ళందరూ కలిపి మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు. అండ్ విన్సెంట్ చెప్పినంత పనే చేస్తాడు, అంటే వాడు సైరస్ అకాడమీ డైరెక్టర్ ని డైరెక్ట్ గా ఇంటికి రప్పించేస్తాడు ఆథర్ ని కలిపేయడానికి. తన పేరు సింథియా గుడ్స్కి. అందుత మనకి సైరస్ అకాడమీ గురించి చెప్తారు లైక్ ఇది ఎంత తోపు అకాడమీ అని. అండ్ ఈ అకాడమీలోకి వెళ్ళే గిల్డ్ మెంబర్స్, లీడర్స్, రాయల్ గార్డ్స్
మిలిటరీ పౌరాజెస్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఎవరెవరైతే ఎక్కువ ఇంపాక్ట్ చేసిరో ఇన్ దిస్ వరల్డ్ అలాంటి వాళ్ళందరూ కూడా ఈ అకాడమీకి వెళ్ళే వచ్చారు. అందుకే కదా తోపు అకాడమీ అయ్యింది ఇది. ఆ తర్వాత సింథియా చూడాలని అనుకుంటుంది, లైక్ విన్సెంట్ చెప్పినట్టే ఆథరు టాలెంటెడ్ కిడ్డా ఆర్ కాదా అని. అందుకే వీళ్ళందరూ కలిపి మళ్ళీ గార్డెన్లోకి పోతారు. అండ్ అఫ్కోర్స్ సింథియా షాక్ అయిపోద్ది మన సిల్వీని చూసి. అండ్ ఇంత చిన్న ఏజ్లో ఆథర్కి బాండ్ ఉందని కూడా సింథియా షాక్ అయిపోద్ది. అండ్ ఆథరు ఏ స్టోరీ అయితే తన పేరెంట్స్కి చెప్పిండో అదే స్టోరీ సింథియాకి కూడా చెప్తాడు. ఆ తర్వాత వీళ్ళందరూ కలిపి గార్డెన్కి వచ్చేస్తారు. అండ్ ఆథరు భయపడ్డు అంతను వరి కూడా అవ్వడు. దాంతో సింథియా అనుకుంటుంది వీడికి భయం లేదా ఆర్ లేదా వీడికి పొగరెక్కువ అని అనుకుంటుంది. బట్ ఆథర్ అయితే డిన్నర్కి ఏం వండుతున్నారని ఆలోచిస్తుంటాడు. అండ్ విన్సెంట్ అయితే అనుకుంటాడు ఆథర్ లాస్ట్ టైం లాగా గార్డెన్ని కాల్చలేడని, ఎందుకంటే వాడు ఈసారి కోర్ట్యార్డ్ని రాక్స్ తో కట్టించాడు కాబట్టి. బట్ ఆథర్ ఈసారి ఫైర్ మ్యాజిక్ ని యూజ్ చేయడు, తను ఎర్త్ అండ్ విండ్ మ్యాజిక్ ని యూజ్ చేస్తాడు. అండ్ దాంతో కోర్ట్యార్డ్ 1 సెకండ్ మళ్ళీ డిస్ట్రాయ్ అయిపోద్ది. అండ్ ఆథర్ రాక్స్ ని యూజ్ చేసి సింథియా మీద అటాక్ చేస్తాడు. బట్ సింథియా విండ్ మ్యాజిక్ ని యూజ్ చేసి రాక్స్ ని డిస్ట్రాయ్ చేస్తుంది. దాంతో ఆథర్ విండ్ మ్యాజిక్ ని యూజ్ చేసి మళ్ళీ అటాక్ చేస్తాడు ఆన్ సింథియా. బట్ సింథియా కూడా విండ్ మ్యాజిక్ ని యూజ్ చేస్తుంది. దాంతో ఆథర్ సింథియాని టచ్ కూడా చేయలేకపోతాడు. అండ్ ఆల్సో గైస్ ఆథర్ విండ్ అండ్ ఎర్త్ మ్యాజిక్ ని సైమల్టేనియస్లీ యూజ్ చేస్తున్నాడు. బట్ అట్లా ఆథర్ సరిగ్గా చేయలేకపోతూ ఉంటాడు, ఎందుకంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాల్సింది వస్తుంది కాబట్టి. ఈవెన్ తను ట్రైన్ అయినా సరే. అండ్ తర్వాత ఆథర్ మళ్ళీ అటాక్ చేయడానికి పోతాడు. బట్ అప్పుడే సింథియా సైక్లోన్ ని క్రియేట్ అవుతుంది. దాంతో ఆథర్ 1 సెకండ్ సింథియాని టచ్ చేయలేకపోతాడు. అండ్ అప్పుడే సింథియా ఇంకో 3 సైక్లోన్స్ ని క్రియేట్ అవుతుంది అండ్ ఆథర్ మీద అటాక్ అవుతుంది. దాంతో ఆథర్ డాజ్ అవ్వగలుగుతాడు, బట్ తన షెట్టు చిదిగిపోద్ది. అండ్ తర్వాత సింథియా సౌండ్ మ్యాజిక్ ని యూజ్ చేస్తుంది. దాంతో ఆథర్కి దుల్దిరిపోద్ది. దాంతో ఆథర్ ఓడిపోతాడు. అండ్ అఫ్కోర్స్ సింథియా ఆథర్ యొక్క టాలెంట్ ని చూసి ఇంప్రెస్ అయిపోద్ది. బట్ అప్పుడే రే ఆథర్ ని అడుగుతాడు, నువ్వు ఎప్పుడు నుంచి విండ్ అండ్ ఎర్త్ మ్యాజిక్ ని యూజ్ చేయగలుగుతున్నావురా అని. అండ్ అప్పుడే సింథియాకి తెలుస్తుంది ఆథర్ ఫైర్ అండ్ లైట్నింగ్ మ్యాజిక్ ని కూడా యూజ్ చేయగలుగుతున్నాడని. దాంతో అఫ్కోర్స్ తను షాక్ అయిపోద్ది. అండ్ అప్పుడే ఆథర్ అంటాడు 3 కాదు 4 అని. దాంతో సింథియాకి షాక్ తో కళ్ళు తిరిగిపోతాయి. బట్ తర్వాత తను ఓకే అవుతుంది. అండ్ తర్వాత ఆథర్ తన పేరెంట్స్ కి సారీ అని చెప్తాడు ఈ సీక్రెట్ ని దాచినందుకు. దాంతో ఎలైజో అంటది ప్లీజ్ ఆథర్ నో మోర్ సీక్రెట్స్ అని. దాంతో ఆథర్ అనుకుంటాడు ఇంకా సీక్రెట్స్ ఉన్నాయమ్మా అని. సో దాంతో సింథియా ఒక సౌండ్లెస్ బ్యారియర్ ని వేసది తన చుట్టూ అండ్ ఆథర్ చుట్టూ, సో దట్ వాళ్ళ మాటలు ఎవరికి వినిపెద్దని. అండ్ ఆథర్ సింథియాతో అంటాడు నాకు 2 థింగ్స్ కావాలి, అందుకే నేను నీకు నా పవర్స్ ని చూపించాను. అండ్ అవి ఏంటి, పవర్ అండ్ ఇన్ఫ్లుయెన్స్. అండ్ ఇవి 2 ఎందుకంటే ఆథర్ తన ఫ్యామిలీని సేఫ్ గా ఉంచడానికి. అండ్ సేఫ్ గా ఉంచాలంటే ఆథర్ స్ట్రాంగ్ అవ్వాలి కదా. అండ్ అందుకే ఆథర్ సైరస్ అకాడమీ కూడా పోదామని అనుకుంటాడు. అండ్ అంటిల్ ఆథర్ స్ట్రాంగ్ అయ్యేంత వరకు తను సింథియాని అడుగుతాడు నా ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయి అండ్ సేఫ్ గా ఉంచని. సో దాంతో సింథియా అంటది నువ్వు 1 సైడెడ్ డీల్ పెట్టి అట్లా మాట్లాడొచ్చని అనుకుంటున్నావా, అయినా నేను నీతో ఎందుకు ఒక రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకుంటా అని అంటది. దానికి ఆథర్ అంటాడు బికాస్ నువ్వు నా టాలెంట్ ని అండ్ పొటెన్షియల్ ని చూసావు, అందుకే నువ్వు నన్ను ఆటోమేటికలీ నమ్ముతావు, నాకు తెలుసు. ఆయన నేను సైరస్ అకాడమీకి రావాలంటే ఇంకో 3 years పడుతుందని ఆథర్ అంటాడు. ఎందుకంటే ఆథర్ ఒక అడ్వెంచరర్ అవ్వబోతున్నాడు కాబట్టి. అండ్ ఆల్సో తను సిల్వియాకి ప్రామిస్ చేశాడు కదా తను తన లైఫ్ ని ఫుల్ గా బ్రతుకుతాడని. అండ్ ఆల్సో ఆథర్ కి ఇంకా 8 years కదా. సో నార్మల్ ఏజ్ వచ్చినప్పుడు అకాడమీకి పోదామని అనుకుంటాడు ఆథర్. అండ్ ఆథర్ భయపడుతూ ఉంటాడు తన ఫ్యామిలీ ఎట్లా రియాక్ట్ అవుతుందని ఇది విన్నాక. సో గైస్ ఈ వీడియోని ఇక్కడ ఇంకా ఎంజాయ్ చేద్దాం. అండ్ ఆల్సో గైస్ ఈ వీడియోకి ఇచ్చిన టార్గెట్ త్వరగా ఫినిష్ చేసేయండి ప్లీజ్, మర్చిపోకండి ప్లీజ్ ఫినిష్ చేసేయండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా సార్ ప్లీజ్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్తో కూడా షేర్ చేసుకోండి, వాళ్ళతో కూడా లైక్ కొట్టండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, కంపల్గా ఫాలో అవ్వండి మర్చిపోకండి. అండ్ కామెంట్స్ కూడా ఎక్కువ పెట్టండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.